99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు discount. Description లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. వెల్కమ్ టు ది పాయింట్. నేను సతీష్. పహల్గామ్లో 26 మంది అమాయకులను ముష్కరులు కాల్చి చంపిన తర్వాత భారత్ ఇక ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాలని కంకణం కట్టుకుందా? ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెంటాడతామని అజిత్ దోవల్ చేసిన హెచ్చరిక వెనుకున్న అసలు వ్యూహం ఏంటి? చివరి ఉగ్రవాదిని నిర్మూలించే వరకు పోరాటం ఆగదని దోహల్ చెప్పిన వేళ భారత్ ఉగ్రవాదంపై కొత్త యుద్ధ సిద్ధాంతాన్ని అమలు చేస్తోందా? అది 2025 ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. పర్యాటకులపై ముష్కరులు జరిపిన కాల్పులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మతం పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి భారత్ పాకిస్తాన్ సంబంధాల్లోనే ఒక కీలక మలుపుగా మారింది. ఎందుకంటే ఈసారి భారత్ స్పందించిన తీరు గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఉగ్రవాదాన్ని కేవలం సరిహద్దు దాటి వస్తున్న ముప్పుగా కాకుండా దాని వెనుక ఉన్న వ్యవస్థనే లక్ష్యంగా చేసుకోవాలన్న విధానం స్పష్టంగా కనిపించింది. అదే ఆపరేషన్ సింధూర్కు దారితీసింది. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా ఒక్కటే ప్రశ్న వినిపించింది. 26 మంది అమాయకులను చంపిన ముష్కరులు ఎవరు? వారికి వెనక నుంచి సహకరించింది ఎవరు? ఈ దాడికి సూత్రధారులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళను గుర్తించిన తర్వాత భారత్ ఏం చేయబోతోంది? ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని భారత్కు తిరిగి వచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాని భారత్కు చేరుకున్న వెంటనే విమానాశ్రయంలోనే ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అక్కడ ప్రధాని అడిగిన మొదటి ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సందర్భంగా దాడికి సంబంధించిన అన్ని వివరాలను మోడీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు దోవల్. ప్రధాని మోదీ సౌదీ నుంచి తిరిగి వచ్చారు. విదేశాంగ కార్యదర్శి స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయంలోనే సమావేశం జరిగింది. మొదట జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని వాస్తవాలను తెలుసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత నన్ను అడిగిన తొలి ప్రశ్న ఇది ఎవరు చేశారు, బాధ్యులు ఎవరు అని దోవల్ ఇదే మాట చెప్పారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని మోడీ స్పష్టం చేసినట్టుగా వెల్లడించారు. భారత నిఘా సంస్థలు అత్యుత్తమంగా పనిచేశాయని, చాలా తక్కువ సమయంలోనే దాడి వెనుక ఉన్న వ్యక్తులు సంస్థలపై ఒక నిర్ధారణకు రాగలిగామని వివరించారు. ఇక ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వెంటాడతామని అజిత్ దోవల్ మరోసారి స్పష్టం చేశారు. వారిని మేము వెంటాడతాం. వారి భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, చివరికి నరకంలో ఉన్నా సరే, వారు ఎక్కడ ఉన్నా మేము వారిని క్షమించమని హెచ్చరించారు. ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ఇంకా సజీవంగానే ఉంది అని చెప్పడం వెనుక ఉద్దేశాన్ని కూడా దోవల్ వివరించారు. ఉగ్రవాదంపై పోరాటం చివరి ఉగ్రవాదం నిర్మూలించబడే వరకు ముగియదన్నదే మోడీ ఉద్దేశమని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అంటూ పాకిస్తాన్కు స్పష్టమైన సందేశం ఇచ్చారు మోదీ. 99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు discount. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టుగా భారత్ ఆరోపించింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజులకే 2025 మే 6-7 అర్ధరాత్రి భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లపై భారత్ 3 దళాలతో సమన్వయ దాడులు నిర్వహించింది. లష్కర్ తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందినట్టు గుర్తించిన 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టుగా భారత్ ప్రకటించింది. భారత్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న భారత్ పాకిస్తాన్ మధ్య 4 రోజుల పాటు తీవ్ర సైనిక ఉద్రిక్తత కొనసాగింది. చివరకు మే 10న పాకిస్తాన్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓను సంప్రదించడంతో కాల్పుల విరమణపై అవగాహన కుదిరింది. పహల్గామ్ ఉగ్రవాదులను భారత్ సైన్యం హతమార్చింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేయాలనుకునే సంస్థలకు ఒక వ్యూహాత్మక హెచ్చరిక కూడా ఈ ఆపరేషన్ను భారత్ ప్రదర్శించింది. ఆపరేషన్ సింధూర్ పేరు కూడా ప్రత్యేకమైన రాజకీయ సాంస్కృతిక సందేశాన్ని కలిగి ఉంది. పహల్గామ్లో బాధితులను మతం ఆధారంగా గుర్తించి కాల్చి చంపిన ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్కు సింధూర్ అనే పేరు పెట్టడం ద్వారా బాధిత కుటుంబాల వేదన, భారత సమాజంపై పడిన గాయం వంటి భావోద్వేగాలను ప్రతిబింబించే ప్రయత్నం చేసింది. అంటే ఇది కేవలం సైనిక ఆపరేషన్గానే కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక జాతీయ ప్రతిస్పందనగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ ఇంకా సజీవంగానే ఉందని చెప్పడం వెనుక ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందన్న భావన ఉందని అజిత్ దోవల్ వివరించారు. అంటే ఒక నిర్దిష్ట దాడికి ప్రతీకారంగా నిర్వహించిన సైనిక చర్యకు మాత్రమే ఆపరేషన్ సింధూర్ను చూడకూడదన్నది అది సంకేతం. ఇక అజిత్ దోవల్ చేసిన మరో వ్యాఖ్య కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదులు భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, చివరికి ఎక్కడ ఉన్నా వారిని వెంటాడుతామని ఆయన హెచ్చరించారు. ఈ మాటలు కేవలం ఆగ్రహావేశంలో చేసిన వ్యాఖ్యలుగా చూడడం కంటే
భారత్ భద్రతా విధానంలో వస్తున్న మార్పుకు సంకేతంగా చూడాలి. ఉగ్రవాద సంస్థలు సరిహద్దుల అవతల సురక్షిత ప్రాంతాల్లో ఉండి భారత్పై దాడులు చేయటం, ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి పెరిగినప్పుడు తమను తాము దూరంగా ఉంచుకోవటం అనే పాత విధానానికి భారత్ ఇక అవకాశం ఇవ్వదన్న సందేశం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో పహల్గాం తర్వాత భారత్కు అంతర్జాతీయంగా వచ్చిన మద్దతు కూడా కీలకం. మతం ఆధారంగా పర్యాటకులను గుర్తించి హత్య చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండించబడింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన చర్యలను సమర్థించుకునేందుకు ఈ అంతర్జాతీయ వాతావరణం కూడా ఒక బలంగా మారింది. అయితే భారత్ ముందున్న అసలు సవాల్ మాత్రం వేరే. అందుకే దోవల్ వ్యాఖ్యల్లో చివరి ఉగ్రవాది నిర్మూలించబడే వరకు పోరాటం ముగియదు అనే భావన అత్యంత కీలకంగా మారుతోంది. ఇది ఒక ఆపరేషన్కు ముగింపు తేదీ ఉండదన్న భావనను కలిగిస్తోంది. ఉగ్రవాద సంస్థలు కొత్త పేర్లతో, కొత్త వ్యక్తులతో, కొత్త మార్గాల్లో మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా, డ్రోన్లు, సైబర్ నెట్వర్కులు, క్రిప్టో ఫైనాన్సింగ్ వంటి ఆధునిక పద్ధతులు కూడా ఉగ్రవాదానికి కొత్త రూపాలు ఇస్తున్నాయి. కాబట్టి భవిష్యత్ పోరాటం కేవలం సరిహద్దుల్లో జరగదు. నిఘా, సైబర్, ఆర్థిక వ్యవస్థ, దౌత్యం, సైనిక శక్తి అన్నింటినీ కలిపిన సమగ్ర పోరాటంగా మారుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సైనిక చర్య ఎంత శక్తివంతమైనదైనా ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి అది ఒక్కటే పరిష్కారం కాదు. ఉగ్రవాద సంస్థలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యువతను ఎలా ఆకర్షిస్తున్నారు? సరిహద్దు దాటి వారికి ఎవరు సహకరిస్తున్నారు? ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎలా అందుతున్నాయి? ఈ మొత్తం నెట్వర్క్ను ఛేదించాల్సి ఉంటుంది. అదే సమయంలో సరిహద్దు భద్రతని మరింతగా బలోపేతం చేయాలి. పహల్గాం దాడి మరో విషయాన్ని కూడా బయటపెట్టింది. పర్యాటక ప్రాంతాలు కూడా ఉగ్రవాదుల లక్ష్యాలుగా మారవచ్చని ఇది గుర్తు చేసింది. కశ్మీర్లో పర్యాటకం పెరుగుతున్న సమయంలో జరిగిన ఈ దాడి ఆ ప్రాంత భద్రతపై ప్రశ్నలు లేవనెత్తించింది. అందుకే భద్రతా వ్యవస్థలో పర్యాటక ప్రాంతాలు, ప్రజా ప్రదేశాలు, కీలక మౌలిక సదుపాయాల రక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు కూడా ఒక వ్యూహాత్మక సందేశం వెళ్ళింది. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే వ్యవస్థలు సురక్షితంగా ఉండవని భారత్ తేల్చేసింది. మరి అజిత్ దోవల్ తాజా కామెంట్స్ చూస్తే ఈసారి పాక్ గనుక భారత్ మీదకి ఉగ్రవాదులను పంపిస్తే ఈసారి చీల్చి చెండాడడం ఖాయం. ఇదే ఇవాల్టి టు ది పాయింట్. దిస్ ఇస్ సతీష్ signing off. 99 TV brings you Timex Freedom Sale. Stylish watches పై 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.